గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఒకసారి మీరు వెనక చూస్తే నేను ఉందైతే బట్టల షాప్ దగ్గర కాదండి, ఇది గోల్డ్ షాప్ అక్షరాల బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ వైజాగ్ షోరూమ్ దగ్గర ఉందన్నమాట. చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. జూలై 24 నుంచి ఆగస్ట్ 23 వరకు అంటే 3 వీక్స్ అయిపోయింది. ఇంక లాస్ట్ వీక్ ఉందన్న. ఓకే, ఎన్నింటికి వచ్చారు? 2:30కి వచ్చారు. మరి ఎందుకు ఇంకొక షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. ఓకే ఓకే ఓకే, మీరు అనుకున్న అమౌంట్ కి వచ్చింది, హ్యాపీ. బయట షాపులతో కంపేర్ చేస్తే ఇదంతా సిల్వర్ ఐటమా? ఇదంతా సిల్వర్ అన్న మొత్తం. సో ఎంత పడుతుంది మొత్తం? వాటర్ బాటిల్ 1,25,000 అనమాట బిఎన్ఆర్ లో. వెండి వాటర్ బాటిల్ మనలో అనమాట. రోజుకు 100 కోట్లు బిల్లింగ్ అవుతుంది. హోప్ దేవుడు దయ. మన బిఎన్ఆర్కి వస్తే ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు, తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇంకా 1 వీక్ మాత్రమే ఈ ఆఫర్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు మీకు నచ్చిన జ్యువెలరీని మీ ఇంటికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఆఫర్స్ ఆఫర్స్ ఆఫర్స్, గ్రాండ్ ఆఫర్స్. సో బిఎన్ఆర్ అధినేత రోహిత్ రెడ్డి ఇంటర్వ్యూ మనం చేసినప్పుడు చాలా చాలా వాల్యుబుల్ ఆన్సర్స్ అన్నీ కూడా, అంటే ఎవరైతే కామన్గా గోల్డ్ కొనాలి, గోల్డ్ కొంటే మనకు వచ్చే నష్టాలేంటి లాభాలేంటి అనేదాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మేల్కొన్నారనమాట. సామాన్యుడు కూడా అతని ఇంటర్వ్యూ చూసి గోల్డ్లో ఇన్ని అవకతవకలు ఉంటాయా, ఇన్ని రకాల హెచ్వైడి అనేది నాకు తెలియదు నిజంగా తను చెప్పిందాక. తర్వాత కూడా మా ఇంట్లో కూడా దాన్ని హెచ్వైడి ఉందా లేదా కనుక్కోవటం, గోల్డ్ కొనుక్కోవటం ఇలా స్టార్ట్ చేశారనమాట. సో వైజాగ్లో మేము స్టార్ట్ చేస్తున్నామని మన ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకసారి మీరు వెనక చూస్తే నేను ఉందైతే బట్టల షాప్ దగ్గర కాదండి, ఒకసారి మీరు చూడొచ్చు. ఇది గోల్డ్ షాప్ అక్షరాల బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ వైజాగ్ షోరూమ్ దగ్గర ఉందన్నమాట. సో విజయవాడలో కూడా ఇంత క్రౌడ్ నాకు కనిపించలా. మరి ఏంటి ఇంత పెద్ద క్రౌడ్ ఉంది? నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్నారు చూడండి, సంపత్ వినాయకర్. ఈయన ఆశీస్సులు ఉండబట్టే బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్కి ఇంత బ్లెస్సింగ్స్ వస్తుంది, ఇంత పాజిటివ్ వైబ్ వస్తుంది, ఇంతమంది కస్టమర్స్ వస్తున్నారు అనుకున్నాను అనమాట. దండం పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు వెనకాల ఏముందా అని చూస్తున్నారు. సో ఏం చెప్తారు రోహి, అసలు ఏంటి క్రౌడ్ ఏంటి? ఈ లైన్ అంతా మొత్తం బిఎన్ఆర్కే? లేదన్నా, ఇది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే సంపత్ వినాయకుని యొక్క ఆయన ఆశీర్వాదం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 100-100 ఒక్కళ్ళకి వస్తుంది అదృష్టం అనేది, ఆయన దగ్గర ప్లేస్ దొరకటం. సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి విధంగా బిఎన్ఆర్ ఇక్కడికి రావటం కంటే కూడా పెద్ద విషయం ఏంటంటే ఆయన స్థానం ఇవ్వటం, ఆయన స్థానంలో మేమంటూ ఒక చిన్న చోటు సంపాదించుకోవటం అనేది నిజంగా ఆయన ఇచ్చిన ఒక వరం. అందులోనూ మన విశాఖ ప్రజలు కూడా వాళ్ళ యొక్క ప్రేమాభిమానాల్ని, వాళ్ళ ఆదరణని, మన బిఎన్ఆర్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళందరూ కూడా ఒక్కసారైనా మన షోరూమ్ విజిట్ చేయాలన్న ప్రేమతో వస్తున్నారు. అది నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే వైజాగ్ ఒక సిటీలోనే కాదు, విశాఖపట్నం జిల్లా అందరూ కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. కొత్తగా పెళ్ళి అవుతుందంటే వచ్చి కార్డు పెట్టి దండం పెట్టుకుంటారు. ఒక వెహికల్ కొన్నారంటే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటారు. ఒక ఇంట్లో సమస్యలు ఉన్నాయన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రే చేసే వెళ్తారనమాట. అంత ఫేమస్ సంపత్ వినాయకర్. అలాంటి సంపత్ వినాయకర్ ప్రతి దండం పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ వైపు చూస్తున్నారు. నిజంగా గోల్డ్ షాప్లలో మనం ఎప్పుడు కూడా ఇంత హ్యూజ్ క్రౌడ్ చూడడం అనమాట. అంటే మీకు కనపడుతుంది తరుగు తక్కువ బంగారం ఎక్కువ అని మన పాడ్కాస్ట్ లో చెప్పాడు. అండ్ ఇంకొకటి అక్కడ నో జిఎస్టీ, బిఎన్ఆర్ విల్ పే ద జిఎస్టీ ఫర్ యూ, అంటే మన కోసం పే చేస్తున్నారని చెప్తున్నారు. అంటే చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. జూలై 24 నుంచి ఆగస్ట్ 23 వరకు. అంటే ఇంకా చాలా తక్కువ టైం ఉంది. అంటే 3 వీక్స్ అయిపోయింది. ఇంకా లాస్ట్ వీక్ ఉందన్న. ఓకే, సో నిజంగా ఆ తరుగు తక్కువ బంగారం యొక్క పాడ్కాస్ట్ లో చెప్పాడు కాబట్టి అది ఉందో లేదో చూద్దాం. అండ్ ఇంకొకటి నో జిఎస్టీ అని చెప్పారు కాబట్టి అది కూడా ఉందో లేదో లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ రెండింటి వల్ల ఎగబడుతున్నారా? లేదు, క్వాలిటీ హెచ్వైడి మనం చెప్పినట్లు ప్రైజింగ్ తో పాటు క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అది కూడా మన దగ్గర ఉంటది కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా. బిఎన్ఆర్ బట్టల షాప్ పెట్టుకోవా నువ్వు? గోల్డ్ బట్టలు రెండు ఒకేసారి కొంటారు. అంతా కూడా మా కస్టమర్స్ యొక్క ప్రేమ అంతే. ఇంత ప్రేమ
హ్యూజ్ క్రౌడ్. బిల్ అయిపోయింది అది ఏదో ఒకసారి. సో యాక్చువల్గా దీని మీద జిఎస్టీ కూడా మెన్షన్ చేయలేదా? చేశారు. ఎస్జిఎస్టీ 1.5%, 1.5%. Okay. ఇది 3% జిఎస్టీ. ఓకే. కానీ మీకు రేట్ వచ్చేసరికి నెట్ రేట్ ఉంటుంది, జిఎస్టీ రేట్ ఉండదు. ఓ ఇప్పుడు జిఎస్టీ రేట్ మెన్షన్ చేయాలి కాబట్టి మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేస్తాం అంతే. ఇప్పుడు ఈ జిఎస్టీ డబ్బులు అనేది వీళ్ళకి వేయరు బిల్లులో. వేయరు. ఓకే ఓకే. సో ఓన్లీ గోల్డ్ ప్రైస్. ఓన్లీ గోల్డ్ ప్రైస్. ఓన్లీ గోల్డ్ ప్రైస్. సూపర్. అండ్ 3 to 6%. 3 to 9%. 9%. ఓకే ఓకే. యాక్చువల్లీ ఈ ఆఫర్స్ ఎక్కడ లేవా? ఇప్పటి వరకు అయితే వైజాగ్ లో ఎవరు పెట్టేంత ధైర్యం కూడా ఎవరు చేయలేదు, ఇప్పటిదాకా అయితే లేదు. మీరు ఎందుకు పెట్టారు? ఎలా ధైర్యం చేశారు? మా ఆలోచన ఒకటే అన్న, ఫస్ట్ నుంచి కూడా మేము వైజాగ్ వస్తున్నాం కాబట్టి మా కస్టమర్స్ అందరికీ ఏంటంటే ఒక గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, ఒక గిఫ్ట్ ఇవ్వాలి మా సైడ్ నుంచి, ఏమి ఇవ్వాలని ఆలోచనతోనే ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. కాకపోతే అచ్చంగా ఆఫర్లు, ప్రైజింగ్ కాదు, కలెక్షన్స్, మోడల్స్ వీటిని ఆధారంగా తీసుకొని కూడా కస్టమర్స్ చాలా ఇంప్రెస్ అవుతున్నారు. అంటే ఒకే చోట ఇన్ని మోడల్స్ పెట్టడం చాలా చాలా కష్టం. ఎందుకంటే మీ విజయవాడ బ్రాంచ్లో మనం చూసాం చాలా మోడల్స్ ఉన్నాయి, ఇంకో బ్రాంచ్లో ఉన్నాయి, అండ్ బెంగళూరులో కూడా జయనగర్ అండ్ మార్పల్లిలో కూడా ఫుల్ మోడల్స్. మళ్ళీ అగైన్ వైజాగ్లో కూడా సేమ్, అంతకు మించి డబల్. అంటే వైజాగ్ లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే వైజాగ్ లో ఎక్కువ మోడల్స్ కోరుకుంటారా? వైజాగ్ వాళ్ళ దగ్గర సముద్రం అంత ప్రేమ ఉంది. దాంతో పాటు మనం కరెక్ట్ గా ఏ పని అయినా చేసినా నీతి నిజాయితీగా చేస్తే ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆదరిస్తారనే నమ్మకం అయితే నాకు చాలా గట్టిగా ఉంది. ఓకే ఓకే. సో చైన్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇదంతా చేయించుకుంటాం. ఇదంతా ఎన్నింటికి వచ్చారు? 2:30కి వచ్చారు. నువ్వు నాతో ఫోటో దిగవాలా పొద్దున? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? మరి ఎందుకు ఇంకొక షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా? అంతేనా? సో ఇప్పుడు మధ్యాహ్నం కొందాం అవి, ఇంకా బిల్లింగ్ అయ్యిలా. పిల్ల అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. సో ఇది మీ మామగారు కొనిపిస్తున్నారా, మీ అమ్మగారు కొనిపిస్తున్నారా? ఓ అత్తగారు కొనిపిస్తున్నారా? ఓకే. బాబు మంచి పెద్దదే ఉన్నావు అల్లుడికి. సో సరిపోయిందా? వేసుకున్నావా? వేసుకున్నావా? సో ఇది అమ్మాయికి పాపం పొద్దున కొని ఇంకా బిల్లింగ్ అవ్వలేదు, ఇంత క్రౌడ్ ఉంది మరి చూడండి. సో హ్యాపీయా? సాటిస్ఫై? మోడల్స్ మంచిగా ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? మీ మమ్మీకి ఏం కొనిపిస్తున్నావు? 50%? ఇది బట్టల షాప్ కాదు. ఓనర్ ఆయన మీకెలా తెలుసు? అవునా? ఓకే ఓకే. యాక్చువల్ గా బంగారం షాపులలో ఓనర్ కనిపించడు, తెలుసు కదా? అందరూ మేనేజర్లు ఉంటారు, కానీ ఓనర్ కనిపిస్తున్నారా? థ్యాంక్ యూ. ఈ ఊరేనా మీది? కొనడానికి అక్కడ షాపులు లేవా? మా వీడియో చూసిన తర్వాత సూపర్. హ్యాపీయా? సో ఎప్పుడు పెళ్ళి? పిలుస్తావా? బిఎన్ఆర్ మంచిది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆల్ ద బెస్ట్. నిజంగా కొనే వాళ్ళందరూ ముఖంలో చూడండి ఎంత ఆనందమో. అదే అన్న, చివరికి మనం ఏదైనా సాధించామని అనుకోవాలన్నా ఫీల్ అవ్వాలన్నా ఆ ఆనందమే మెయిన్ గా. ఇంతమంది సంతోషంగా. అవును. ఇప్పుడు పెరుగుతున్న రేట్లలో ఈ ఆఫర్ అనేది ఏంటంటే ఒక సొల్యూషన్ అనమాట. ఓకే. ఎంతో కొంత ₹1 తగ్గినా తగ్గినట్టే, దానికి 1 గ్రామ్ ఎక్కువైనా వస్తుంది కదా. ఓకే ఓకే. ఆలోచన. వైజాగ్ మీది కూడా? మీరా? ఎందుకు బిఎన్ఆర్ తక్కువ రేట్ అన్నా, లేకపోతే మంచి ఐటమ్స్ ఉంటాయన్నా? జనాలు ఎక్కువగా ఉన్నారని చూడడానికి ఎందుకున్నారు? ఎందుకున్నారు? అంటే వరలక్ష్మి వ్రతం కదా, చిన్న చిన్న పెండెంట్స్ తీసుకుంటాం. ఓకే. జనం ఎక్కువ ఉంటే నిజంగా మనకు కూడా అలర్ట్ ఉంటది కదా. ఎందుకున్నారు? ఏ విషయం ఉంది ఇందుకు వచ్చిన తర్వాత? మోడల్స్ మంచిగా ఉన్నాయా? జిఎస్టీ లేదు. ఇంకొకటి 3 to 9%
అంటే గోల్డ్ పెరిగిపోయిన గురించి మేకింగ్ చార్జెస్ కూడా కొద్దిగా డిస్కౌంట్ ఇస్తే ఇంకా పెరుగుతుంది సేల్. ఓకే, ఆల్రెడీ ఇస్తున్నారా? ఓన్లీ జిఎస్టీ కట్టు. ఓన్లీ జిఎస్టీ ఒకటేనా? 3 to 9% ఇచ్చారు కదా, అదంటే అదే అందులోనే అనుకుంటా ఇంక్లూడింగ్ లో. అది కాదు కదా, సపరేట్ కదా. సెపరేట్ ఏం ఓనర్ వెనకే ఉన్నారు, అడగండి. నమస్తే. 3 to 9% అనేది నెట్టే సార్. జిఎస్టీ బిఎన్ఆర్ఏ పే చేస్తుంది. జిఎస్టీ అంతా కూడా కంపెనీ పే చేస్తుంది. ఏ ఐటమ్ అయినా, యాంటిక్ అయినా, కుందనైనా, నక్షి అయినా 3 to 9% లోపే ఉంటుంది. మీరు జనరల్గా ఏదైనా యాంటిక్ ఐటమ్ చూసినా, బ్యాంగిల్స్ చూసినా బయటికి ఇక్కడికి చాలా రేటు వేరియేషన్ అనేది ఉంటుంది. మీకేంటంటే ఏదైనా ఒక ఐటమ్ మీరు ఎస్టిమేట్ తీసుకొని ఒకసారి కంపేర్ చేసుకున్నా మీకు అర్థమైపోతుంది. 100% తేడా ఉంటుంది. సో మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, ఒకసారి చూడండి సార్. మన గ్రౌండ్ ఫ్లోర్, పై ఫ్లోర్ ఒకసారి చూడండి. థ్యాంక్ యూ మేడం. ఎక్కడి నుంచి మేడం మీరు? దిగండి దిగండి దిగండి. సీతమ్మ గారా? రోహిత్ మేడం. తప్పకుండా మేడం, మీరు మంచిగా మీరు చూసుకోండి. ఏం కావాలో మేము ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. ద బెస్ట్ ప్రైస్ మీకు ఇస్తాము. మంచి ఐటమ్ చూసుకోండి. అయ్యో తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. హాయ్ అండి. హాయ్. మీ వీడియో చూస్తుంటాను సార్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ కూడా ఇప్పుడు బాగానే ఉంది. ఏమన్నా కావాలా స్పెషల్ ఆఫరు? అసలు ఇప్పుడు బాగానే ఉంది, తీసుకుంటున్నాం సార్. ఇక్కడ ఏంటంటే జిఎస్టీ లేదు, అలాగే తరుగు లేదు, అదే తరుగు అది మజూరు లేదు. రెండోది ఏంటంటే ఈ తరుగు మీద 9% మాత్రమే వేశారు, మిగతా బాగానే ఉంది. 3 to 9 ఐటమ్ బట్టి. ఇప్పుడు ఐటమ్ అంటే డిజైన్ బట్టి క్వాలిటీ కూడా బాగానే ఉంది, డిజైనింగ్ కూడా బాగానే ఉంది, ఫినిషింగ్ కూడా బాగానే ఉంది. కస్టమర్కి ఇప్పుడు రీజనబుల్గా కనిపిస్తుంది. ఉన్న షాప్లో చూసుకుంటే తగ్గిద్దామా? చాలా హ్యాపీ. ఇంకా ఆఫర్ వచ్చేట్టు ఉంటుంది. అంతేనా? 1% తగ్గి అమ్మా. తప్పకుండా చేద్దాం సార్. మీరు హ్యాపీ కదా? కాదు, ఏమన్నా షూట్ చేసేలాగా ఉందండి షోరూము. మనమాట ఒక పాడ్కాస్ట్ చేశాడు అతను. బిఎన్ఆర్ చూడు ప్రపంచం అంటే నమ్మేశారు అందరూ. గోల్డ్ కొనటం గొప్ప కాదు, గోల్డ్లో ఉన్న మంచి ఐటమ్స్ కావచ్చు, లేకపోతే ఆయన చెప్పినట్లు క్వాలిటీ చెక్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళందరూ నమ్మారు కాబట్టి ఇంత దూరం వచ్చారు. ఇంకొకటి మా అందరు బాగా నమ్మింది ఏంటంటే వితౌట్ జిఎస్టీ అండ్ ఆఫర్స్ బాగా నచ్చినాయి అందరికి. ఆఫర్స్, డిజైన్స్, మోడల్స్, క్వాలిటీ అన్ని మ్యాచ్ అయింది. హాయ్ అండి. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు ఎక్కడి నుంచి తెప్పిస్తారు? మీ వెండర్స్ ఎక్కడ ఉంటారు అసలుకి? ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ ప్లేస్ లో తయారవుతుంది. అంటే కస్టమర్కి ఇప్పుడు ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇప్పుడు పెరుగుతున్న రేట్ల ప్రకారం ఏంటంటే డిజైన్స్ మ్యాచ్ అవ్వాలి, రేట్ కూడా మ్యాచ్ అవ్వాలి. కొన్నారా? 5 lakhs, నో జిఎస్టీ. అవునా? పాపం ఆయన చేత బిల్ కట్టిస్తున్నారు ఇప్పుడు. ఓకే ఓకే ఓకే. హ్యాపీయా? ఏమేం కొన్నారు? రింగ్స్ తీసుకున్నాం సార్, తర్వాత చైన్ ఒకటి తీసుకున్నాం, 2 steps చైన్స్, అలాగే 50 సో మీరు అనుకున్న అమౌంట్ కి వచ్చింది. హ్యాపీ? బయట షాపులతో కంపేర్ చేస్తే అసలు వచ్చావు 5 లక్షలకి జిఎస్టీ ఎంత? ఆయన అకౌంట్. ఓకే, అవునా? థ్యాంక్ యూ సార్. ఓకే. సో కస్టమర్స్ అందరూ కూడా పాపం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ మోర్ ఓవర్ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా 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 ఎమోషనల్. ఎందుకంటే 10 రూపాయలు తగ్గినట్టే వాళ్ళకి. మరి మీరు చూడండి, 100 రూపాయలకి 200లకు కూడా ఆడవాళ్ళు చాలా మంది బేరవాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కట్టలేక కాదు, డబ్బు విలువ కేవలం ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు. అందుకనే బంగారం కొనేటప్పుడు బిల్లు కట్టేది మగవాడైనా కానీ ఆడవాళ్ళు ఆచి తూచి 10 సార్లు బేరవాడతారు అనమాట. ఇంకెంత తక్కువకి వస్తుంది, ఇంకా ఎంత తక్కువకి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి తక్కువకి వస్తుంది. అట్ ది సేమ్ టైం 5 లక్షలు ఆమెకు జిఎస్టీ లేదు. అట్ ది సేమ్ టైం 5 లక్షలకి బంగారం కొనేటప్పుడు డెఫినెట్గా ఈ తరుగు మజూరి ఎక్కువ ఉంటాయి అన్ని షాపుల్లో. ఇక్కడ 3%, 4% కాబట్టి అది కూడా చాలా తగ్గుతుంది.
సో ఇదంతా ఏంటి డైమండ్ షోరూమా? ఇదంతా డైమండ్స్ అన్న. ఇది వచ్చేసరికి బడ్జెట్ అన్నమాట. ఇదంతా కూడా మనకి 100% సర్టిఫైడ్ డైమండ్స్, న్యాచురల్ డైమండ్స్ విత్ ఈఎఫ్ అండ్ వివిఎస్ కలర్, ఈఎఫ్ కలర్ అండ్ వివిఎస్ క్లారిటీ వస్తుంది. కట్స్ కానీ అంత రౌండ్ బ్రిలియన్స్ ఉంటుంది. ఐజే సర్టిఫికేషన్ అండ్ ఎస్జిఎల్ సర్టిఫికేషన్ ఉంటాయి అన్ని. ఓకే, కంపేర్ చేసుకుంటే బయట కన్నా తక్కువ ఉంది ఇప్పుడు మార్కెట్ కంటే మనం ₹1 తక్కువకి ఇస్తున్నాం. సో ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటారు కదా, అవి ఎలా మేకింగ్ ఎవరు చేస్తారు? అవి ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఈజ్ మ్యాన్ మేడ్ డైమండ్స్, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ డైమండ్స్. ఓకే, అంటే ఇప్పుడు న్యాచురల్ డైమండ్స్ కి ఆర్టిఫిషియల్ డైమండ్స్ కి ఏంటంటే ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా. న్యాచురల్ బర్త్ కి టెస్ట్ ట్యూబ్ బర్త్ కి ఎట్లా అయితే డిఫరెన్సియేషన్ ఉంటుందో అట్లానే ఈ రెండు కూడా. కాకపోతే మనకు రెండు ఒకలాగా కనపడతాయి. కొన్ని టెస్ట్ల వల్ల మనం కనిపెట్టచ్చు. టెస్ట్ లేకపోతే కనిపెట్టలేం. టెస్ట్ లేకపోతే కనిపెట్టలేం, రెండు ఒకలాగా ఉంటాయి. ఓకే ఓకే. వాట్ అబౌట్ ద ప్రైస్? ఎంత డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి? చాలా తేడా ఉంటుంది. 60% ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. 60%? ఓకే. హాయ్ అండి. హాయ్ హాయ్. సో అందరు డైమండ్ కొనడానికి వచ్చారా? ఓ సూపర్. నా కోసం తగ్గించాలా? రండి. అయ్యో, మీరు 9% వేశారు ప్లెయిన్ కడ, అండ్ ఆల్సో జిఎస్టీ లేదు మీకు. అందుకే ఇంకా మీరు తగ్గిస్తే మేము ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాం. అవునా మేడం? ఎక్కడ అనకాపల్లి నుంచి. అనకాపల్లి నుంచి వచ్చారు పాపం, తగ్గించాల్సిందే. అమ్మో, నువ్వు వెళ్ళమా కదా. నేను స్టెప్స్ ఎక్కి పని వచ్చాను. పాపం. మేడం తీసుకుందా? మీ వారికా అండి? ఓ మీ అబ్బాయికి పెద్ద సైజు మోడల్ ఆల్సో చాలా మంచి మోడల్. జాగ్వర్ కడ. మీ అబ్బాయి ఎంత లక్కీయో. బాబా, మీ వాడు ఎంత లక్కీయో, ఇంత మంచి అమ్మ దొరికింది. అంటే అది నా కోరిక. ఎక్కడ బాబు? బాబుకి గీతంలో చదువుతున్నాడు. ఈ బాబేనా? రా బాబు, ఫస్ట్ అమ్మగారి కాళ్ళకి నమస్కారం చేసుకో. మంచిది కదా, మాతృదేవోభవ అంతా. పాపం వాళ్ళ అమ్మగారికి వీడికి ఇది ఇష్టం అంట పాపం. వేసుకోరా. దీనికి ఆ అక్క తెచ్చుకున్న డబ్బులు కొంచెం తక్కువ అయితే. ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నారు రింగ్? దగ్గర 6 years 7 years అవుతుంది. అది వేసేసారు. అయినా వీడి ఆనందం కోసం. అరే నువ్వు ఎన్ని రింగ్స్ చెప్పాలి మీ మమ్మీకి జాబ్ చేసాక? 10 బిఎన్ఆర్లో చేపిస్తావా? సూపర్. తగ్గాల్సిందేబ్బా. అందుకే అందరు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరికి ₹1 తక్కువ రావాలనే ఈ ప్రయత్నం. తరుగు తక్కువ, బంగారం ఎక్కువ. ఇప్పుడు వీళ్ళకి తరుగు తగ్గింది, బంగారం పెరిగింది. 390 చేయండి. 390 పాప నువ్వు ఎక్కినందుకు, నీ రింగ్ వేసినందుకు అక్క. ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ మేడం. సో ఇది పరిస్థితి. ఇంకా ఒకసారి అర్థమైందా? అర్థమైందా రాజా? కాదు, వైజాగ్లో ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టి ఉన్న ఎన్నో షోరూమ్స్ ఉన్నాయి. కానీ బిఎన్ఆర్ పెట్టి ఎన్ని మంత్స్ అయింది? మంత్స్ కాదన్న, 20 days అవుతుంది. 20 days అయింది. 20 days. ఏంటి రెవల్యూషన్ ఏంటి అసలుకి? రెవల్యూషన్ ఏం కాదు ఇది. దే నీడ్ దిస్. ఓకే, వైజాగ్ పీపుల్ నీడ్ దిస్. ఇన్ని సంవత్సరాల్లో ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంత మంచి ఆప్షన్ అనేది రాలేదు. అండ్ ఆల్సో మాకు కూడా ఏంటంటే ఫస్ట్ టైం వైజాగ్లో పెట్టడం జరిగింది కాబట్టి బిఎన్ఆర్ అంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది, అండ్ ఆల్సో వాళ్ళ ఈ వైజాగ్ పీపుల్ అంటే మనకెంత ఇష్టం ఉందనేది తెలియడానికే ఇది. ఓకే ఓకే ఓకే, మంచిది. అంతా సిల్వర్ ఐటమా? ఇదంతా సిల్వర్ అన్న. మొత్తం సిల్వర్లో ఇన్ని రకాల ఐటమ్స్ ఉంటాయా? సిల్వర్లో చేయలేనిది ఏముంది, అన్నీ. ఎక్కడ చూడలో? హైదరాబాద్లో కూడా అంతే యాంటిక్. అండ్ సో ఇప్పుడు వాటర్ బాటిల్స్ కూడా వచ్చినాయి. వాటర్ బాటిల్ ఉన్నాయి, ఉగ్గు గిన్నెలు ఉన్నాయి, వాటర్ బాటిల్ కప్పులు ఉన్నాయి, పెద్ద పెద్ద చెంబులు ఉన్నాయి, బిందెలు ఉన్నాయి. సో మీ ఇంట్లో కూడా ఆల్మోస్ట్ అన్ని వెండితోనే వాటర్ తాగటం, ఫుడ్ తినటం. మా ఇంట్లో అన్న ఎత్తడే అన్న, వెండి లేదు. అవునా? ఎత్తడి. యాక్చువల్గా ఈ మధ్య బాగా సర్క్యులేట్ అవుతుంది. వెండి దాంట్లో వాటర్ తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని. సిల్వర్, వెండి, ఇట్స్ అందువల్ల స్టార్ట్ చేశారా మీరు? స్ట్రెంగ్త్. ఓకే, మంచిది. వెండి వస్తువుల్ని మనం వాడచ్చు, నీళ్ళకి వాడచ్చు, ఫుడ్కి వాడచ్చు, అన్నిటికీ. సో ఎంత ఉంటుంది ఈ బాటిల్? ఇది ప్లెయినా? ఆ ప్లెయిన్ ఇవ్వండి. 1 లీటర్ పడుతుందా? సో ఎంత పడుతుంది మొత్తం?
వాటర్ బాటిల్ వెండి కదన్నా, వెండికి చెప్పింది, వాటర్ బాటిల్కి కాదు. మీరు వెండి అది మీ లుక్లోనే అర్థమైంది నాకు. సో వాటర్ బాటిల్ 1,25,000 అనమాట బిఎన్ఆర్ లో. వెండి వాటర్ బాటిల్. వెండి వాటర్ బాటిల్. సో అది ఇంకా ఎక్కువ ఉంటుందేమో, అది 3 lakhs ఉంటుందా, 2,50,000 ఉంటుంది. కానీ వీటిలో మంచినీళ్ళు తాగితే మంచిది, కానీ తాగేటప్పుడల్లా 2 లక్షలు వస్తాయేమో. బట్ నువ్వు తాగుతున్నావు రోహిత్? లేదన్న, నేను కాపర్ లో తాగుతాను. Okay. ఇది జనరల్ గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటుంటారు. కొంటారు ఇవి కూడా? కొంటారు, ఎందుకు కొనరు? వెండి వాటర్ బాటిల్ కొంటారు, బిందెలు కొంటారు. మంచినీళ్ళు బిందె అది. అదే మంచినీళ్ళు బిందె, దాంట్లో తాగే వాళ్ళు ఉంటారు. అలాంటి ఆల్రెడీ 2-3 బిందెలు అమ్మాం ఇక్కడే వైజాగ్ లో. విజయవాడలో అమ్మలేదు. విజయవాడలో ఇంకా సిల్వర్ పెట్టలేదు మనం, వైజాగ్ లో స్టార్ట్ చేసాం. సో అవన్నీ పూజ అవన్నీ పూజా సామాన్లు, కుందులు, గ్లాసులు, దేవుడి విగ్రహాలు, గిఫ్ట్ ఆర్టికల్స్, ఫ్రేమ్స్ అన్నీ ఉంటాయి. మనలో మనమాట రోజుకు 100 కోట్ల బిల్లింగ్ అవుతుందా? 100 కోట్ల హోప్, దేవుడి దయ అయితే ఇంకా హ్యాపీ కదన్నా. 100 కోట్లు అంటే ఇంకా నాకు ఇంకా పెద్ద బిల్డింగ్ కావాలి. అవునా? టాప్ అంటే ఎంత? టాప్ ఒక 20 దాకా అయి ఉంటుంది అన్న. 20 కోట్లు అయి ఉండొచ్చు. ఓకే. సో నిజంగా అంటే తులం బంగారం 50,000కి వచ్చే ఛాన్స్ ఉంటుందా ఇన్ ఫ్యూచర్? ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందా? అసలు తగ్గితే ఎంత తగ్గొచ్చు అన్న? ఎప్పుడైనా తగ్గేది అంటూ ఉంటే మనకి హార్డ్లీ ఒక 100 రూపాయలు అటు ఇటుగా అనేది కామన్గా నడుస్తూ ఉంటుంది ప్రతిరోజు. ఓకే. కాకపోతే ఎక్కువ శాతం తగ్గే అవకాశం అయితే ఫ్యూచర్లో లేదు. ఎందుకంటే గోల్డ్కి రోజు రోజు డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది, గ్లోబల్గా కానీ నేషనల్గా కానీ. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే బంగారం అనేసరికి రేటు గురించి ఆలోచిస్తారు. రేట్ అనేది ఏంటంటే ఎప్పుడైనా 100-150 రూపాయలు అటు ఇటు ఉంటుంది, కానీ డ్రాస్టిక్గా మీకు పడిపోవటం తగ్గిపోవటం అనేది అయితే జరగదు. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ సంవత్సరానికి కానీ ఈ ఇయర్ ఎండింగ్ కానీ నాకు తెలిసి గోల్డ్ అనేది 2 లక్షల రూపాయలు అయ్యే ఛాన్స్ ఉంది. 2 lakhs అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ 2 లక్షలు అవ్వకముందే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకొని వినియోగించుకొని మంచి బంగారాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళొచ్చు అనేది నేనైతే చెప్తున్నా. అంటే ఈ రేట్ ఉంటేనే ఇలా ఎగబడుతున్నారు కదా, 2 లక్షలు ఉంటే ఎలా ఉండబోతుంది అసలు ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే అర్థమవుతుంది. 2 లక్షలు ఉన్న కస్టమర్స్కి ఏంటంటే మనం ఇచ్చే దాని మీద ఉంటుందన్న, అంతే. వాళ్ళని ఇంకా కష్టపెట్టకుండా మన తరుగులతో, మన మేకింగ్ ఛార్జీలతో వాళ్ళ పాపం రేటు పెరిగి వాళ్ళు కష్టపడుతున్నారు. ఇంకా వాళ్ళని కష్టపెట్టకుండా ఎంతో కొంత మనం లాభ నష్టాలను సరి చేసుకుంటే వాళ్ళ ప్రేమానురాగాలు మనం పొందొచ్చు, ఆశీర్వాదం పొందొచ్చు. ఓకే. నాకు బాగా నచ్చేది బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఈ ఎలివేషన్, ఈ కలర్ కాంబినేషన్ కానీ, లేకపోతే చూడగానే ఒక లుక్ డెఫినెట్గా అలా చూసి వెళ్దాంరా అనుకుంటారు రోడ్లో వెళ్ళేవాడు కూడా. ఇది మీ ఫాదర్ ఐడియానా, మీ ఐడియానా? ఇది బేసిక్గా మేము నా ఐడియాని, ఇదంతా కూడా ఈ థీమ్ కలర్ కాంబినేషన్ అంతా నా ఐడియాని. పర్పుల్ కలర్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనకి కొత్తదనానికి నాంది, ఫ్రెష్నెస్ అన్నమాట. అందులోనూ పర్పుల్ కలర్లో మనకేంటంటే ఒక కూల్గా ఉంటుంది, స్టైలిష్గా, కూల్గా, లేటెస్ట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది చూడంగానే, ప్లెజెంట్గా ఉంటుంది. అట్లా యాక్చువల్గా ఇంత పెద్ద షాప్ పెట్టుకొని, ఇంత పెద్ద షోరూమ్ పెట్టుకొని ఎందుకు బయటకు వచ్చి ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుందో తెలుసా? లోపల నిలబడటానికి ఖాళీ లేదు, ఓనర్కి కూడా ఖాళీ లేదు. ఇదైతే నిజమే. ఓనర్నే కాసేపు ఉంటే అలా పక్కకి జరుగు అంటున్నారు లోపల బాబు. కానీ మీకు ఈ ఐడియా ఎవరు ఇచ్చారు? అందరూ ఏదో హీరోయిన్ పెట్టుకుంటారు కదా, వై అక్కడ రోహిత్ని పెట్టుకున్నారు? అంటే చెప్పేది నేనే కదన్నా, ఇంకెవరు చెప్పలేరు. చెప్పేది నేనే. నన్ను చూస్తేనే బాగుంటుంది, నేనే కనపడితేనే బాగుంటుంది. కస్టమర్స్ కూడా ఏంటంటే ఎప్పుడైనా ఇక్కడ కనపడినప్పుడు వాళ్ళకి కూడా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఓనర్ ఎక్కడ లేరు, ఇక్కడే ఉన్నారు, ఏదన్నా ఉంటే మనం ₹1 అటు ఇటు అడగచ్చు, మంచిగా ఉంటది, మనం కూడా విష్ చేసినట్టు ఉంటుంది. అట్లా ఆ ఉద్దేశంతో ఇంక నేనే కనపడుతున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రేక్షకులకి, బంగారం ఇష్టపడే ఆడవాళ్ళకి, అక్క చెల్లెమ్మలకి? నేనైతే చెప్పదలుచుకుంది ఒకటే, 365 days మొత్తం GST ఆఫర్ పెట్టేస్తాం. 365 days అది ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, కానీ బిఎన్ఆర్ వైజాగ్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు మన బిఎన్ఆర్కి వస్తే ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు, తరుగు తక్కువ, బంగారం ఎక్కువ. అంటే మార్కెట్లో ఉన్న ప్రైజెస్తో పోలిస్తే అది ఏదన్నా కానీ
మీ అందరికీ కూడా బెస్ట్ చేయడానికి మేము ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యము. అండ్ ఆల్సో పర్సంటేజ్ వైజ్ అయినా క్వాలిటీ వైజ్ అయినా ఇంకా ఇతర క్రాఫ్ట్మెన్షిప్ అయినా డిజైన్లు అయినా ఏదన్నా కానీ మన దగ్గర ఏంటంటే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ అనేది ఉంటుంది. ఒక్కసారి వచ్చి చూడండి, చూసి కలెక్షన్స్ చూసి ప్రైస్ చూసి మొత్తం మీరు కనుక్కోండి. ఆల్రెడీ మీరు ఇంతకుముందు చాలా షోరూమ్లో పర్చేజ్ చేసి ఉంటారు కాబట్టి మీకు 100% ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మనకి లక్షకి 10,000 తగ్గినా చాలా హ్యూజ్ అమౌంట్ తగ్గినట్టే. సో ఈరోజు మనకి పెరుగుతున్న ధరల మధ్య ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. ఇంకా 1 వీక్ మాత్రమే ఈ ఆఫర్ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కళ్ళు మీకు నచ్చిన జ్యువెలరీని మీ ఇంటికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. సూపర్, విష్ యూ ఆల్ ద బెస్ట్ బిఎన్ఆర్ టీమ్కి అండ్ మీకు. అండ్ ఒక కస్టమర్గా నేను కూడా మీలాంటి వాడినే కాబట్టి ఎవ్రీ 3 monthsకైనా ఇలాంటి ఆఫర్స్ రోహిత్ పెట్టాలని, డెఫినెట్గా మనందరం వచ్చి కొనుక్కోవాలని. సో బిఎన్ఆర్కి అందరం సపోర్ట్ చేయాలి. బిఎన్ఆర్ అంటే లైక్ మన ఫ్యామిలీ లాగా కాబట్టి బిఎన్ఆర్లో కొన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఎందుకు కొన్నానరా అని ఎవరు అనుకోరు అనమాట. అంత హ్యాపీగా నవ్వుతూ బిల్లింగ్ చేయించుకుంటున్నారు అందరూ కూడా. అండ్ కొంతమంది ఎక్కువైన వాళ్ళు కూడా వచ్చి డిమాండ్ చేస్తున్నారు, మాకు ఇంకా తగ్గించండి అని ఓనర్ని. సో గ్రేట్. సో ఇలాంటి షోరూమ్స్ తక్కువగా, ఇలాంటి ఓనర్స్ చాలా అరుదుగా ఉంటారు కాబట్టి వచ్చిన ఛాన్స్ని అండ్ ఉన్న ఆఫర్ని ఎవ్వరు మిస్ అవ్వద్దు. August 23rd వరకు ఉంది కాబట్టి అందరూ బిఎన్ఆర్లో వచ్చి మంచి ఐటమ్స్ అండ్ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. సో ఆఫర్స్ నిజంగానే గ్రాండ్ ఆఫర్స్ కాబట్టి అందరూ వచ్చి కొనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్.